Watch full episodes on Jio Hotstar. డాక్టర్ మిసైల్ డిఫెన్స్ మిసైల్ సూపర్సోనిక్ మిసైల్ ని ఎవరు దొంగిలించారు. డాక్టర్ మిసైల్ రెడ్ కలర్ వ్యాన్ లో మిసైల్ ని తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళని పోలీసులు కూడా పట్టుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఫోన్ నెట్వర్క్ ని ఇంకా వైఫై నెట్వర్క్ ని జామ్ చేశారు. పోలీసుల హెలికాప్టర్ ని కూడా డిస్ట్రాయ్ చేసేశారు. అందువల్ల ఎవరు కూడా పట్లు త్వరగా పద. వాళ్ళు చాలా ప్రమాదకరమైన మిసైల్ ని తీసుకువెళ్లారు. వాళ్ళని పట్టుకోవడం చాలా ముఖ్యం. నేను ఇప్పుడు మెయిన్ రోడ్ లో వెళ్తాను. మీరందరూ కార్ తీసుకురండి. ఏమిటిది శబ్దం? చూసారా, ఇది డాక్టర్ మిసైల్ కొత్త స్టైల్ ఎలా ఉంది? ఎంత ఈజీగా సూపర్ సోనిక్ న్యూక్లియర్ మిసైల్ ని దొంగతనం చేశాను. ఇది సౌండ్ వేగం కన్నా చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఇది ఒక్కసారి గనక ఫైర్ చేస్తే ఇక ఎవరు కూడా దీన్ని ఆపలేరు. ఈ టెక్నాలజీని కాపీ చేసి నేను చాలా మిసైల్ ని తయారు చేయగలను. ఆ తర్వాత కొండ పైన కూర్చుని ఈ ప్రపంచాన్ని ఏలుతాను. అరే, ఈ వ్యాన్ ఏమైంది? ఎందుకని ఆగిపోయింది? దళండి త్వరగా తోయండి. అరే, పైనందుకు బలిలాగా అతుక్కుపోయాడు. మేము అలసిపోయాం. అరే, ఇంతకీ ఈయనెవరు? అరే అరే కద్దనైలు, మీరు ఎందుకని దారికి ఇలా అడ్డంగా నిలబడ్డారు? ఆ డాక్టర్ మిసైల్ ఒక మిసైల్ ని తీసుకుని వెళ్ళిపోయాడు. పోలీసులు వచ్చారంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అతని దగ్గర కూడా సరిగ్గా ఇలాంటి ఎర్ర రంగు వ్యానే ఉంది. కాబట్టి త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి. ఆగండి సార్, నేను డాక్టర్ ని పేషెంట్ ని చూడడానికి వెళ్తున్నాను. మా బండి ఆగిపోయింది, అసలు స్టార్ట్ అవ్వట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా బలవంతుల్లా ఉన్నారు. కొంచెం మా కోసం తోస్తారా? సరే పదండి, స్టార్ట్ చేయండి. గీర్ వెయ్యండి. మోటు, నువ్వు ఎందుకు వాళ్ళని వెళ్ళనిచ్చావు? అదే డాక్టర్ మిసైల్ యొక్క రెడ్ వ్యాన్. సారీ వెరీ సారీ. నీకు తెలుసు కదా పతులు, నా మనసు ఎప్పుడు అంతే. ఎవరైనా హెల్ప్ అడిగితే నా వల్ల కాదని చెప్పలేను. నువ్వు గొప్పవాడివి కాదు, గొప్ప వాళ్ళకే గొప్పవాడివి. థ్యాంక్ యూ గసిటరావు, థ్యాంక్ యూ వెరీ మచ్. అరే మిత్రులారా, సహోదరులారా, రండి. ఆ వ్యాన్ ని మనం చేసేద్దాం. రండి. అరే మోటు, ఎక్కడికి అలా పరిగెడుతూ వెళ్తున్నావు? వచ్చి కారు ఎక్కు. సారీ కానీ ఈ విధంగా అతన్ని ఎలా వెతికి పట్టుకోగలం? ఐడియా. డాక్టర్ జట్కా, మీరు మీ ప్రైవేట్ ఛానల్ ని స్టార్ట్ చేసి పబ్లిక్ ని కాంటాక్ట్ చేయగలరా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. కుదురుతుందా మిత్రమా, సహోదరుడా? ఎందుకు కుదరదు? ఇలా చూడు, నా ఫ్రీక్వెన్సీ వాళ్ళకి తెలియనందువల్ల వాళ్ళు నన్ను బ్లాక్ చేయలేరు. అర్థమైందా? హలో ఎవ్రీవన్, మీరు శ్రద్ధగా వినండి. మేము మోటు పతులు మాట్లాడుతున్నాం. మేము డాక్టర్ మిసైల్ ని వెంబడిస్తున్నాం. ఆయన సూపర్ సోనిక్ మిసైల్ ని దొంగిలించి పారిపోతున్నారు.
ఇప్పుడు నెట్వర్క్లన్నీ జామ్ అయినందువల్ల మనం పురాతన పద్ధతిని అవలంబిస్తాం. ఒకవేళ అతను ఈ దారిలో వెళితే కనుక మీరు చప్పట్లు కొట్టి గాని ఏదైనా శబ్దం చేసి గాని మాకు తెలియపరచండి. మర్చిపోవద్దు, అతను ఎటువైపు వెళ్ళాడో మాకు తెలిసిపోతుంది. అప్పుడు మేము అతన్ని వెంబడించి మేము పట్టుకుంటాం. మనమందరం కలిసి ఈ ఊరిని కాపాడుకోవాలి. ఓవర్ అండ్ అవుట్. మనం ఈ ఊరిని కాపాడాలి. అదిగో అక్కడుంది రెడ్ బ్యాగ్. కొట్టు. అదిగో ఆ శబ్దం అటువైపు నుంచే వస్తోంది. నీ ఐడియా బాగా పనిచేసింది. అటువైపు పదండి. వీళ్ళందరూ ఎందుకని ఇలా శబ్దం చేస్తున్నారు? ఇవాళ ఏదైనా పండగ ఉందా? అరే ఉన్నట్టుండి ఎందుకని ఇంత శబ్దం వస్తుంది? వీళ్ళందరూ ఎందుకు ఇలా శబ్దం చేస్తున్నారు? అసలు ఏం జరిగింది? నాకెందుకో ఇది ఏదో సిగ్నల్ లో అనిపిస్తోంది. వీళ్ళు శబ్దం చేస్తూ పోలీసులకి సిగ్నల్ ఇస్తున్నట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావు? త్వరగా అడవి వైపు వెళ్ళావు. చూడండి, ఆ డాక్టర్ మిసైల్ ఏదో భయంకరమైన గేమ్ ఆడబోతున్నట్టున్నారు. ఈ ప్రపంచానికే ప్రమాదం. నువ్వు సరిగ్గా చెప్పావు. మనం ఏదో ఒకటి చేసి తీరాలి మరి. కానీ ఏం చేద్దాం? మన ఫోన్లు కూడా ఆఫ్ అయిపోయాయే. పోలీసులకి ఇన్ఫార్మ్ కూడా చేయలేం. ఇన్ఫార్మ్ చేయగలం. ఎలా? అదే దారి. మనం చప్పట్లు కొట్టి లొకేషన్ ని తెలియపరుద్దాం. ఇప్పుడు ఈ అడవిలో ఎవరు ఎంత శబ్దం చేస్తున్నారు? ఎక్కడో తేడా కొడుతుంది. వెంటనే వెళ్ళి ఏంటో చూస్తాను. అసలు మీరు ఏం చేస్తున్నారు? సారీ బాస్, మేము ఇంతటి భయంకరమైన పనికి మీకు తోడుగా ఉండలేం. ఇది మానవత్వానికి వ్యతిరేకమైనది. అందుకే మేము శబ్దం చేస్తూ వాళ్ళకి సిగ్నల్ అందిస్తున్నాం. ఇది విని వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. కొండ దగ్గర నుంచి శబ్దం వస్తోంది. త్వరగా పదండి. తీసుకోండి. లేదు, మీరు అలా చేయడానికి వీలు లేదు. నేను ఈ టెక్నాలజీని కాపీ కొట్టి ప్రపంచాన్ని బెదిరిద్దామని అనుకున్నాను. ఒకవేళ ఇక్కడ ఉన్న ప్రభుత్వం నాకు 50 కోట్లు ఇవ్వడానికి అంగీకరించకపోతే అప్పుడు నేను ఈ మిసైల్ ని వాయిస్ కంట్రోల్ తో ఎగిరేలా చేస్తాను. అది పైకెళ్ళి ఈ ప్రపంచం మొత్తాన్ని అంతం చేస్తుంది. ఈలోపు నేను చాలా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. వాయిస్ కంట్రోల్ లో మిసైల్ ఉందా? అయితే అతను ఫైర్ అనగానే ఫైర్ అయిపోతుంది. ఇప్పుడు గట్టిగా శబ్దం చేయండి. అతని వాయిస్ మిసైల్ దగ్గరికి వెళ్ళకూడదు. చెప్తున్నారు ఫైర్ ఫైర్ చేయి ఫైర్ చేయి ఫైర్. మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు అసలు ఏమీ వినిపించడం లేదు. శబ్దం చేయడం ఆపండి. మేము వచ్చేసాం. నువ్వు నన్ను మోసం చేసి తప్పించుకుంటావా? అరే రే, మీరు చాలా పెద్ద మేధావి. మీరు బండితో సినిమాకు ఎంతో హెల్ప్ చేశారు. ఇది డాక్టర్ మిసైల్ స్టైల్. చూడండి, ఇదే నా మిసైల్. అరే, అది ఆఫ్ అయ్యింది. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తాను. మిసైల్ ఫైర్. అరే, మీరు ఎంత పని చేశారు మోటు గారు. మేము కష్టపడి దాన్ని అడ్డుకున్నాం. ఇప్పుడు నీ వల్ల అది యాక్టివేట్ అయింది. ఫైర్ అనగానే అది ఫైర్ అయిపోతుంది. నా పని పూర్తయిపోయింది. ఇక నేను బయలుదేరుతాను. అరే, అందరూ పారిపోండి. సారీ. పక్కలు గడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర మాత్రం పనిచేయదు. ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా వినండి. అరే, నన్ను మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కాపాడండి. చోటుకే ఇదిగో తీసుకో.
తీసుకో. వీటితో నువ్వు శబ్దాలు చేస్తూ ఉండు. అలాగే యూనివర్స్ లోకి వెళ్ళి బ్లాస్ట్ అయిపో. బాయ్ 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 బాయ్. ఎవరైనా కాపాడండి, ప్లీజ్ హెల్ప్ చేయండి. ఏంటి ఇప్పుడు ఏమైంది డాక్టర్ గారు? దయచేసి నన్ను కిందకి వదలండి. మీ స్టైల్ డాక్టర్ మిసైల్ స్టైల్ కంటే చాలా భయంకరమైంది. అక్కడున్న మిసైల్ లాంచ్ ప్యాడ్ మీద రెడ్ బటన్ నొక్కండి, ఆటోమేటిక్ అది కిందకి వస్తుంది. అందులోకి నన్ను కాపాడండి. ఏమైంది? మీరు వెతికే నేరస్తుడు ఇప్పుడు పైనున్నాడు. శబ్దాలు చేస్తూ చేస్తూ ఇప్పుడు కిందకు వచ్చేస్తున్నాడు. చూడండి మొట్టుపొత్తలు, మీరు ఇతన్ని పట్టించి ప్రపంచంలో ఉన్న చాలా మంది ప్రాణాలని కాపాడారు. ఇతన్ని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.